అభిమానంతో ఆటలొద్దు. అభిమానుల మీద ఇంత నీచంగా ఈ విధంగా ప్రవర్తించడం గూడా కరెక్ట్ గాదు. అభిమానులనేది వాళ్ళు పని లేక రారు. ప్రేమతో ఎంతో దూరం నుండి వస్తారు. హాయ్ గైస్! నిన్న 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఎందుకు రద్దయింది? కారణాలేంటి? అనేది వీడియోలో మాట్లాడదాం. 'ఎన్టీఆర్ దేవర' మూవీ పాన్ ఇండియా స్థాయిలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ సోలో హీరోగా 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. మూవీ టీమ్ గాని, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే శ్రేయస్ మీడియా గాని ఏ విధంగా చేయాలి? ఏదో చిన్న హీరోకి చేసినట్టు, ఏదో ఒక పెళ్లి ఫంక్షన్ చేసినట్టు తీసుకుపోయి నో హోటల్లో పెడితే దాని కెపాసిటీ ఎంత? 20,000, 25,000 అంతకు మించి ఏముండదు. వీళ్ళు పాసులు ఇచ్చిందేంది? కొన్ని వేల వరకు పాసులు ఇచ్చిండ్రు. చాలా మంది అభిమానులు నిన్న నైట్ అక్కడ మాట్లాడినప్పుడు ఒక్కరు హైదరాబాద్ నుంచి దాదాపు ఒక దాంట్లో సగం ఉంటే, సగం మంది ఆంధ్ర, సీడెడ్, నైజాం అంటే డిస్ట్రిక్ట్‌ల నుంచి వచ్చారు. శ్రీకాకుళం నుంచి ఒక అతడు ఎంఐ పాసు వేరే వాళ్ళ దగ్గర ఉంటే డబ్బులు పెట్టి కొని 15,000 పెట్టి కొని నైట్ హోటల్‌లో దిగి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్‌కు అన్న స్పీచ్‌లో ఏం మాట్లాడతాడని చూడనీకి అంత ఈగర్‌గా, అంత ఎక్సైట్‌మెంట్‌గా వచ్చాడు. తను చెప్పాడు. ఇట్లా ఎంతమంది వచ్చుంటారు. సీడెడ్ నుంచి అయితే కొందరు డబ్బులు అప్పు చేసుకొని అభిమానం అంత వెలకట్టలేము. డబ్బులు లేకున్నా గానీ ఫ్రెండ్స్ దగ్గర ఆడుకొని ఎన్నో విధాల బస్సుకు, ట్రైన్‌కు, జర్నల్‌లో ఎక్కేసి వచ్చి లాస్ట్‌కొస్తే ఆ తొక్కిసలాటలో పోలీసులతోటి దెబ్బలు తిని ఫైనల్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయితే ఆ బాధ ఎలా ఉంటది చెప్పండి? వీటన్నిటికి కారణం ఎవరు? నందమూరి కళ్యాణరామ్ వన్ ఆఫ్ ద నిర్మాత ఈ మూవీకి. కానీ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకు ఎలాంటి క్రౌడ్ వస్తది? గతంలో 'దమ్ము' సినిమా అప్పుడు ఇదే జరిగింది. 'బాద్‌షా' సినిమా అప్పుడు ఇలాగే ఒక అభిమాని చనిపోయాడు. కానీ 'నోవాటెల్‌లో' అలాంటి క్లాస్ ప్రాంతంలో ఇలాంటి మాస్ ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఆ తాకిడి ఎలా కంట్రోల్ అవుతది? పోనీ మీరు ఫ్యాన్స్ రావద్దు, పాసులు ఉన్నవారే రావాలి అని పాసులు ఎంతవరకు? ఓన్లీ 25,000 కెపాసిటీ ఉంటే 25,000 మాత్రమే ఇయ్యాలి పాసులు. దాంట్లో ఎంఐ పాసులని, సెలబ్రిటీ పాసులని, వీఐపీ పాసులని ఇష్టం వచ్చినట్టు పంచేసి అభిమానులందరూ వచ్చేటాళ్ళకు ఏంటి నిన్న అయితే అభిమానులైతే ఒక్కొక్కడు నరకం చూసిండబ్బా! ఆ పోలీసోళ్ళ దెబ్బలకు, ఆ తొక్కిసలాటకు ఒక్కొక్కడికి చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. వాళ్ళు ఇక్కడ నుంచి కాదు, డే బిఫోర్ నుంచే ఆంధ్ర నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి వచ్చారు. దాదాపు 6 మంది ఒక బ్యాచ్ వైజాగ్ నుంచి ట్రైన్‌కొచ్చారు. ట్రైన్‌కొచ్చి ఇక్కడ హోటల్‌లో దిగి అభిమానం అలా ఉంది వాళ్ళ అభిమానం చూస్తుంటే. అభిమానానికి ఒక రోజు ముందొచ్చారా, వైజాగ్ నుంచి వచ్చారా అనేది కాదు. అభిమానం అలా తీసుకొచ్చింది వాళ్ళని. ఫైనల్‌గా ఏమైంది? పోలీసోళ్ళ చేతిలో దెబ్బలు తినరాదు. ఈ విధంగా వీటన్నిటికి కారణం శ్రేయస్ మీడియా. నిజంగా ఇంత పెద్ద మాస్ హీరో అభిమానం అనేది నీకు సినిమా మీద బజ్ అనేది అభిమానం ఎలా పోటెత్తుతుంది అనేది స్పష్టంగా కానొస్తుంది ఆడ. సినిమా మీద అంచనాలు ఈ సినిమా ప్రతి అప్డేట్ అభిమానులు ఏ రేంజ్‌లో ఎక్సైట్‌మెంట్ చేస్తున్నారు అనేది గెస్ చేయొచ్చు. కానీ మీరు ఎన్టీఆర్ అభిమానులను 100% గెస్ చేయలేకపోయిన్రు. రాంగ్ స్టెప్ ఏశారు. ఈ ఎవ్వరు రారంటున్నారు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎన్టీఆర్‌కు బయట పర్మిషన్ ఇయ్యలేదన్నారు ఓపెన్ గ్రౌండ్‌లో. యెస్. తర్వాత ఎల్బీ స్టేడియంలో పెట్టినా ఇంత తాకి ఉండపోతుండే. యెస్. తర్వాత నో హోటల్‌లో పెట్టిర్రు. పెట్టిన తర్వాత పాసులు మీరు స్టేట్మెంట్ ఇయ్యాలి. అభిమానులు రాకండి. పాసులు ఉన్న వాళ్ళే మాత్రమే రావండి. మేము ఇంతే జారీ చేస్తాం. ఆడ 20,000 కెపాసిటీ ఉంటే మీరు 1,00,000, 2,00,000 పాసులు ఇచ్చి అభిమానులతోటి ఆటలాడుకోవాలి. పాస్ ఉందని ఒక్కొక్కడు నాకు ఎంఐ పాస్ ఉంది, వీఐపీ పాస్ ఉంది. 10,000 ఖర్చు పెట్టుకొని పోతాను. ఎంతమంది వచ్చారండి నేను అభిమానులైతే. చాలా మంది. వాళ్ళ పోలీసోళ్ళతోటి ఆ క్రౌడ్‌లో ఎందుకు ఇంత అభిమానం అంటే ఇంక ఆళ్ళు ఏం చెప్పలేకపోతున్నాము. వీటన్నిటికి కారణం నందమూరి కళ్యాణరామ్‌ది కూడా దీంట్లో 100% బాధ్యత ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద నిర్మాత. ఈవెంట్ ఎవరికిస్తున్నాం, ఎలా ప్లాన్ చేస్తున్నాం అని చూసుకోవాలి గదా! ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో ఆయన అంచనా ఏయలేకపోతాడా? శ్రేయస్ మీడియా వాళ్ళంటే కమర్షియల్, పక్కా కమర్షియల్ వాళ్ళు శ్రేయస్ మీడియా. వాళ్ళకు చేద్దాము, రారేమో వర్షాలు అంటున్నారు. కానీ వర్షం అనేది అభిమానం, ఎండ అనేది, నైట్ అనేది, చీకటి అనేది అభిమానం ఎక్కడ పనిచేయదు. అభిమానం ఎంత దూరమైనా పరిగెత్తుకొస్తది. ఇప్పుడు 15,000 పెట్టి
సెలబ్రిటీ ఎంఐ పాస్ దొరికిందంట. అరే ఎంఐ పాస్ దొరికింది, నువ్వు సెలబ్రిటీల పక్కకి వెళ్తావు, దగ్గర కూర్చుంటావు అని ఎక్కడ నుంచి, గుంటూరు నుంచి వచ్చాడు ఒక అతను, ఎంఐ పాస్ దొరికిందని. ఇక్కడ ఫ్లైట్లో వచ్చాడు మళ్ళీ. ఆ విధమైన అభిమానులతోటి ఇన్ని ఆటల ఎంత ఘోరం అండి. నెంబర్ 1 అండి. ఎన్టీఆర్ స్టార్డమ్ను అంచనా వేయకపోవడం నెంబర్ 1. అది కారణం. ఇంత పబ్లిక్ వస్తారు, 6 సంవత్సరాల తర్వాత సినిమా మీద ఈ రేంజ్ బజ్ ఉంది, ఎన్టీఆర్ కోసం ఇంతమంది వస్తారని అంచనా వేయకపోవడం నెంబర్ 2. అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు అభిమానులు అనేది కనీసం వాటర్ అన్న సదుపాయం చేయాలండి. నువ్వు 3 గంటలకు పంపుతీవి, గేటు దూసుకొని పోయి 3 గంటల నుంచి స్పీచ్ ఎన్టీఆర్ ఒకవేళ ఈవెంట్ నడిచినా కానీ లేకపోతే ఈవెంట్ నడవకున్నా కానీ 8-9 గంటల దాకా ఒక అభిమానులు ఎక్కడి నుంచో వస్తే ఆ అభిమానులతోటి మీ సావు మీరే సావడాన్ని కనీసం అక్కడక్కడ ఈవెంట్ చేసిన వాళ్ళు వాటర్ ప్యాకెట్లో పెట్టాలి కదా. అక్కడ నో హోటల్ ఏమన్నా కిరాణా షాపులు ఉంటాయి, ఏముంటాయి తీసుకొని కొనుక్కోనికనన్నా. ఎంతమంది నిన్న వాటర్ కోసం అయితే కనీసం వాటర్ లేవు, ఊపిరి ఆడతలేదు అని చాలా మంది చెప్పారు. ఇది మాత్రం మరీ దారుణం. అరే ఎవరైనా కానీ ఏ హీరో అభిమాని అయినా లేకపోతే ఎవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా కానీ అభిమానులు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకు వాటర్ సదుపాయం అనేది చేయాలి. ఎందుకంటే అభిమానులు వెర్రిగా వచ్చేస్తారు పోతారని ఇది ఎవరు చేసినా తప్పు, 100% తప్పు ఇది. వాటర్ లేక అయితే ఒక్కొక్కరైతే కొందరు ఒక అభిమానిని అయితే మోసుకెళ్ళారు ఊపిరి ఆడక, వాటర్ లేక. తొక్కిసలాటలో తనకు వాటర్ లేవు, నో హోటల్ మొత్తం చేతులెత్తేశారు, మేము ఇది కంట్రోల్ చేయలేమని వాళ్ళు చేతులెత్తేశారు. పోలీసులేమో ఇష్టం వచ్చినట్టు సప్పరిస్తూనే ఉన్నారు, ఎట్లా పడితే వాళ్ళు కొడుతూనే ఉన్నారు. డబ్బులు పెట్టుకొని వచ్చి అభిమానం అన్న పేరుతో వాళ్ళు ఎంత దూరమైనా వస్తారని చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మేనేజ్మెంట్ కానీ, మేనేజ్మెంట్ తప్పు, నో హోటల్ది తప్పు, తర్వాత అందరిది తప్పు, చాలా వరకు అందరిది తప్పు. ఎన్టీఆర్ అన్న కూడా ఇలాంటి అభిమానం ఉంటది, ఇక్కడ వద్దు, కనీసం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినా సరిపోతున్నాయి. నిన్న మధ్యాహ్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదని లేకపోతే డే బిఫోర్ ప్రెస్ మీట్ పెట్టినా సరిపోతుంది. నిన్న కూడా కళ్యాణ్ రామన్ కూడా నాకేం అసలు ట్రైలర్ వస్తుంది, సాంగ్స్ వస్తుందని అప్డేట్ ఇస్తున్నాడు, క్యాన్సిల్ చేసేస్తున్నాడు. తనకు మూవీ మీద, ప్రొడక్షన్ మీద అభిమానులతోటి ఎలా ఉండాలన్నది పట్టు కూడా ఇంకా దొరకనట్టున్నది. ఎంత ఆడుకుంటున్నారంటే ప్రతి ఒక్కటి ఎన్టీఆర్ అభిమానులతోటి. వీళ్ళనేమో అభిమానం, వాళ్ళేమో ఆడుకుంటున్నారు. ప్రతి సినిమా అప్డేట్లు అలాగే చేస్తున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అభిమానులను కూడా అలాగే చేస్తున్నారు. కారణాలు అయితే చెప్పుకుంటూ పోతే ఇంకా వేస్ట్, 1,00,000 ఉన్నాయి కారణాలు. నిన్న అభిమానుల బాధలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం మన అభిమానులు. అది ఏ హీరో అయినా, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా, ఎవరు ఆర్గనైజ్ చేసినా, ఏ ప్రొడక్షన్ అయినా కానీ, ఎనీ హీరో అయినా కానీ అభిమానులతో ఆటలు వద్దబ్బా. ఇంతమంది ఎక్కడి నుంచో ఎవరు హీరో అభిమానులు ఆడుకుంటారు, ఎవరు ప్రీ రిలీజ్ అంటే వాళ్ళకి వస్తారు, కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కనీసం వాటర్ ప్యాకెట్ల సదుపాయం అనేది చేయండి అబ్బా. నిన్న ఆడ చూస్తే మీరు కెమెరాలు పెట్టుకొని వీడియోలు తీసుకోవడం కాదు, అభిమానులు ఒక్కొక్కడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డరు వాటర్ కోసం అయితే మరి దారుణం ఇది. ఇంతకన్నా దారుణం ఉండదు ఇంకా. మళ్ళీ దెబ్బలు తినాలే, ఒక్కొక్క ప్రాణం నెత్తిన పెట్టుకొని ఉరికాడు. అది థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ అన్న వీడియోనే చేసి మాట్లాడడం జరిగింది. తన బాధ అయితే స్పష్టంగా కానొస్తుంది. హీరో ఏం చేయలేడు, మేనేజర్లు ఆర్గనైజ్ ఎవరు చేస్తుండ్రో వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ స్టార్డమ్ ఏంటి, బయట ఎలా ఉంది, అభిమానులు ఎలా వస్తారు అనేది ఎవరైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారో ప్రొడక్షన్ కానీ మూవీ టీం కానీ వాళ్ళు అంచనా వేసి చేసుకోవాలి, లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇలాంటి ఈవెంట్ అభిమానులతో ఆటలు వద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ రాయండి.